హలో నమస్తే. చాలా క్లియర్గా ఆపరేషన్ సింధూర్ మొదలైంది. భారతదేశ గడ్డ మీద నుండే పాకిస్తాన్ మీద ఉన్నటువంటి 9 స్థావరాలని పేల్చారు. అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా. నేను అవి చూపిస్తాను, ఎక్కడెక్కడ స్థావరాలు పేల్చారు, అక్కడ ఏ సంస్థలు ఉన్నాయి, అక్కడ ఎవరిని టార్గెట్ చేసి పేల్చారు అనేది మనం క్లియర్గా చూద్దాం. దాని ముందు ఇండియన్ ఆర్మీ వాళ్ళు రిలీజ్ చేసిన స్టేట్మెంట్ చదివి తర్వాత మనం ఆ స్థావరాలు ఏంటి అనేది చూద్దాం. ఫాస్ట్గా చూద్దాం. ఓకే, ఇండియా అటాక్ చదువుతున్నాను. ఏ లిటిల్ వైల్ ఎగో ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లాంచ్డ్ ఆపరేషన్ సింధూర్, హిట్టింగ్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. వెరీ క్లియర్గా ఏం చెప్తున్నారు? దే ఆర్ హిట్టింగ్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే వాళ్ళు టార్గెట్ చేశారు. పాకిస్తాన్ మీద కానీ సివిలియన్స్ మీద కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాటి మీద మేము చేయలేదు. ఓన్లీ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే మేము చేసామని ఇండియన్ ఆర్మీ చెప్పింది. ఇన్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్రమ్ వేర్ టెర్రరిస్ట్ అటాక్స్ అగెయిన్స్ట్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ ప్లాన్డ్ అండ్ డైరెక్టెడ్. ఇది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్. అంటే టెర్రరిస్ట్ అటాక్ మేము ఎక్కడ చేసామంటే వాళ్ళని కేవలం వాళ్ళ మీద మాత్రమే చేసాము అని అన్నారు. ఓకే, ఇక్కడ చూడండి. ఆల్ టుగెదర్ 9 sites హ్యావ్ బీన్ టార్గెటెడ్. 9 సైట్లు మేము టార్గెట్ చేసాము. అవర్ యాక్షన్స్ హ్యావ్ బీన్ ఫోకస్డ్, మెజర్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ ఇన్ నేచర్. మేము చాలా కేర్ఫుల్గా సివిలియన్స్ దెబ్బ తగలకుండా, పాకిస్తాన్కి సంబంధించి ఎస్కలేటరీ నేచర్ లేకుండా కేవలం వాళ్ళు మాత్రమే 9 సైట్లు మేము పేల్చామన్నారు. నో పాకిస్తానీ మిలిటరీ ఫెసిలిటీస్ హ్యావ్ బీన్ టార్గెటెడ్. పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ మీద కానీ మేము ఎలాంటి దాడులు చేయలేదు, కేవలం టెర్రరిస్ట్ గ్రూపుల మీద దాడులు చేశాము. ఇండియా హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ కన్సిడర్డ్ రిస్ట్రెయింట్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ టార్గెట్స్ అండ్ మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. మేము చాలా సెలెక్టివ్గా ఎక్కడైతే టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నాయో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశాం. కాబట్టి మేము ఇది యుద్ధం చేసినట్టుగా కాదు అని ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నం చేసిందండి. ప్రపంచానికి మేమేదో ఎస్కలేట్ చేస్తూ అన్యాయంగా పాకిస్తాన్ మీద దాడి చేసినట్టు కాదు, టెర్రరిస్ట్ గ్రూపుల మీద మాత్రమే మేము టార్గెట్ చేసామనేది చెప్పడానికి ఒక రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. దీస్ స్టెప్స్ కమ్ ఇన్ ది వేక్ ఆఫ్ ది బార్బారిక్ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఇన్ విచ్ 25 Indians and 1 Nepali citizen were murdered. ఇది మేము ఎందుకు చేసామని చెప్పారు. ఇది ఎందుకు చేసామంటే 26 మంది పహల్గామ్లో పేల్చారు కాబట్టి దానికి రెస్పాండ్గానే చేసాము. ఒక నేపాలుడు 25 మంది ఇండియన్ చనిపోయారు. వీఆర్ లివింగ్ అప్ టు ది కమిట్మెంట్ that those responsible for this attack will be held accountable. ఎవరైతే ఈ అటాక్ చేశారో వాళ్ళకి మాత్రం సమాధానం చెప్పాల్సిందే. దానికోసమని మేము అటాక్ చేసామని ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసినటువంటి ఒక న్యూస్. దేర్ విల్ బి డీటెయిల్డ్ బ్రీఫింగ్ అండ్ ఆపరేషన్ సింధూర్ లేటర్ టుడే. ఇండియన్ మినిస్ట్రీ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెడతామని కూడా చెప్పారు. ఇది జరిగింది. ఓకే, అయితే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక సోర్స్ ప్రకారం ఏంటంటే, ఇది సోర్సెస్ ఇన్ ద డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ టోల్డ్ ద ప్రింట్, వాళ్ళు రాసినటువంటి దాని ప్రింట్ దట్ ది అటాక్స్ వర్ ప్రెసిషన్ స్ట్రైక్స్ carried out using niche weapon systems. జాగ్రత్తగా చూడండి. వాట్ డస్ ఇట్ మీన్ బై ద niche weapon systems? ప్రింట్ వాళ్ళు ప్రింట్ చేసినటువంటిది ఇది. ప్రెసిషన్ స్ట్రైక్స్, చాలా ప్రెసిషన్ స్ట్రైక్స్ మాత్రమే చేసాము యూజింగ్ నీచ్ వెపన్ సిస్టమ్స్ అన్నారు. నీచ్ వెపన్ సిస్టమ్స్ అంటే దీని మీనింగ్ ఏంటి అర్థమైందంటే, ఫస్ట్ దే డిడ్ నాట్ క్రాస్ ది లైన్ ఆఫ్ కంట్రోల్. భారతదేశం యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్, ఒక భారతదేశ పాకిస్తాన్కి సంబంధించిన ఆ లైన్ ఏది ఉందో ఆ లైన్ని మన వాళ్ళు క్రాస్ చేయాలి. అంటే అర్థం ఇండియా నుంచే స్ట్రైక్ చేశారని అర్థం. ఇండియా ల్యాండ్ నుంచే స్ట్రైక్ చేశారని అర్థం. దే యూజ్డ్ రఫేల్ ఫైటర్ జెట్ టు అటాక్ ఫ్రమ్ ఇండియన్ ల్యాండ్ అయి ఉండొచ్చు. రఫేల్ ఫైటర్ జెట్ని యూజ్ చేసి ఉండొచ్చు. ఎందుకు అనంటే వాళ్ళు ఇండియా ల్యాండ్ నుంచి పాకిస్తాన్లో ఉన్న స్థావరాలను కొట్టారు అంటే అర్థం దాంట్లో మనుషులు లేకుండా ఓన్లీ జెట్స్ని పంపించుంటారు. మానవరహిత జెట్ ఏదైతే ఉందో అది రఫేల్ సిస్టమ్. ఈ రఫేల్ జెట్లు ఏవైతే ఉన్నాయో, ఫైటర్ జెట్స్ ఏవన్నాయో వాటికి మనుషులు అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళి కొట్టేస్తాయి టార్గెట్ని. ఓకే, సో కాబట్టి రఫేల్ జెట్ని వాడి ఉంటారు అనేది ఒకటైతే మనకు అర్థమవుతుంది. సో అన్మాన్డ్ సిస్టమ్ వాడారు, అంటే దాంట్లో మనుషులు లేనటువంటి సిస్టమ్ని వాడారు. మొత్తానికి భారతదేశం
లో ఉండి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాటిని కొట్టారు. ఇవి వాళ్ళు టార్గెట్ చేసినటువంటి 9 భారతదేశం చెప్పింది ఈ 9 మీద మేము అటాక్ చేసామన్నారు. ఎన్నున్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. యాక్చువల్గా 9 అని చెప్పింది భారతదేశం, 9 అని చెప్పింది. పాకిస్తాన్ 3 చోట్ల మాత్రమే అటాక్ జరిగిందని పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు. వీళ్ళు రెస్పాన్స్గా హిమాచల్ ప్రదేశ్లో చెక్క మేరే దాంట్లో శబ్దాలు వినిపించాయంటే వాళ్ళు కూడా మన మీద స్ట్రైక్ చేశారని అర్థం. పాకిస్తాన్ కూడా ఆల్రెడీ రెస్పాన్స్గా స్ట్రైక్ చేసిందని అర్థం. సో లేదు ఇది చెకామూర్, ఓకే, దిస్ ఈజ్ ఆల్సో పాకిస్తాన్ దే. అంటే ఇవన్నీ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇవే. ఎక్కడెక్కడ స్ట్రైక్ చేశారట? ఒకటి ముజాఫరాబాద్లో. ఇది చూడండి, ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది మన ఇండియన్ లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ లైన్ దాటకూడదని ఒక రూల్ ఉంది. ఈ లైన్ కానుకున్న అన్ని ప్లేసుల్ని కొట్టారంటే ఇది మన లైన్లో నిలబడి వాళ్ళ యొక్క లైన్ క్రాస్ చేయకుండా ఇక్కడి నుంచే పక్కపక్కన ఉన్నటువంటి మిలిటరీ స్థావరాల మొత్తాన్ని పేల్చారని అర్థం. ఒకటైతే మనకు అర్థమవుతుంది. ఇది ముజాఫరాబాదు, కోట్లీ, గుల్పూరు, భీంపూరు, సియాల్కోట్, మురిడ్కే, ఇది చూడండి, బహవాల్పూర్, చక్ అమారు, ఈ ప్లేసులన్నిటి మీద మనోళ్ళు దాడి చేసినట్టుగా ప్రకటించింది ఇండియన్ ఆర్మీ. అయితే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అని అంటే ఇది చూడండి. ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇదిగో ISPR వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఏం రిలీజ్ చేశారు చూడండి, ఆల్ ప్లేన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆర్ ఎయిర్ బోర్న్. అంటే వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించిన ఈ ఎయిర్ మొత్తం కూడా వాళ్ళు ఆల్రెడీ గాలిలో ఎగురుతున్నాయి. పాకిస్తాన్కి సంబంధించి ఆల్ స్ట్రైక్స్ వర్ మేడ్ బై ఇండియా ఫ్రమ్ ఇట్స్ ఓన్ ల్యాండ్, ఓన్ ఎయిర్ స్పేస్. వాళ్ళ ఎయిర్ స్పేస్ నుంచే స్ట్రైక్ చేశారు తప్ప లైన్ కంట్రోల్ చేయలేదని, క్రాస్ చేయలేదని పాకిస్తాన్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఓకే, పాకిస్తాన్ విల్ రెస్పాండెడ్ టు ఏ టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఓన్ చూసింగ్. అంటే మేము రెస్పాండ్ అవుతాము, ఇట్ విల్ నాట్ గో అన్ఆన్సర్డ్. భారతదేశానికి మీ సమాధానం చెప్తామని చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారులే కానీ ఇది మనమే ఉన్నాం. ద టెంపరీ ప్లెజర్ ఆఫ్ ఇండియా విల్ బి రీప్లేస్డ్ బై ఎండ్యూరింగ్ గ్రీఫ్. భారతదేశం ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశం సంతోషంగా ఉండొచ్చు, కానీ దీనికి సంబంధించి వాళ్ళు నొప్పి తర్వాత తెలిసిద్ది అని వీళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారు ISPR వాళ్ళు. భారతదేశానికి నొప్పి తెలిస్తే పాకిస్తాన్కి ఇంకెంత నొప్పి తెలియాలి. ఓకే, ఇది ఇప్పుడు చూడండి, వాళ్ళు స్ట్రైక్ చేసిందంటే బోర్డర్ స్ట్రైక్లో ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది లైన్ మన ఇండియా పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది మనోళ్ళు మన లైన్లో నుంచి కొట్టిన. ఇక్కడ కొంతమంది సంస్థలు ఉన్నాయి చూడండి. ఇది బవాల్పూర్ ఉంది. బవాల్పూర్ అనేది ఈ LOC పక్కనే ఉంది. జస్ట్ 20-30 కిలోమీటర్లు కూడా ఉండదు అనమాట. ఇది దాన్ని ఆనుకొనే ఉంది లైన్కి. అంటే ఇక్కడ జైషే మహమ్మద్కి సంబంధించిన సంస్థ ఉందని బవాల్పూర్లో మనందరికీ తెలుసు. ఓకే, ఈ జైషే మహమ్మద్కి సంబంధించిన వాడు ఇక్కడ పెట్టుకొని ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. ఇది అన్ని టెర్రరిస్ట్ గ్రూప్ సంస్థలు మొత్తం కూడా బార్డర్లోనే ఉంటాయి. ఎందుకంటే ఇండియా మీద టార్గెట్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు ఎప్పుడు ఇక్కడ. ఓకే, ఈ బవాల్పూర్లో జైషే మహమ్మద్కి సంబంధించిన స్థావరం ఉంది. ఇది మురిడ్కే. ఈ మురిడ్కే దీని మీద అటాక్ చేశారని మన ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. అంటే ఇక్కడ ఇది లష్కర్ తోయిబా వాళ్ళు ఉన్నారు. ఈ లష్కర్ తోయిబా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ మురిడ్కేలో ఉండుండొచ్చు అని ఒక అనుమానం. అంటే ఎక్కడెక్కడైతే ఈ సంస్థ ఇదిగో హిజ్బుల్ ముజాహిద్దీన్ వాడు సియాల్కోట్లో ఉంటాడు. ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్ మీద కూడా దాని అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అనమాట ఇవన్నీ. వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే స్ట్రైక్ చేస్తారని అనుకోగానే ఇప్పుడు వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉంటారని మనం చెప్పలేము. బట్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద మన వాళ్ళు స్ట్రైక్ చేశారనమాట. అక్కడ జనాలు కూడా 3 చనిపోయారని చెప్తున్నారు. ఓకే, సో హిజ్బుల్ ముజాహిద్దీన్ హెడ్ క్వార్టర్ ఇది భీంబర్ అనేది ఇక్కడి నుంచే ఒకవేళ నిన్న జమ్మూ కాశ్మీర్లో దాడి ఏదైతే ఉందో ఈ భీంబర్ నుంచో లేదా కోట్లీ నుంచో చేసి ఉంటాడు ఇది TRF వాడు. ఇప్పుడు అక్కడే కదా పాల్గామ్ అటాక్ జరిగింది. ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్కి ఆనుకొని ఉండిద్ది. అంటే ఈ స్థావరం నుంచి కొట్టి ఉండొచ్చు, వాళ్ళు వచ్చి ఉండొచ్చు అనేది ఒక అనుమానం. ఇది రియాజీ వాళ్ళు ఈ గుల్పూర్ అనేటువంటి ప్లేస్లో ఉన్నారు. సో ఇది ఎక్కడెక్కడైతే ఇండియా ఈ 7 స్థావరాల మీద స్ట్రైక్ చేసిందో, 9 స్థావరాల మీద స్ట్రైక్ చేసిందో, ఒక్కొక్క స్థావరం మీద ఒక్కొక్క సంస్థ ఉంది. జైషే మహమ్మద్ కానీ, LET కానీ, లైక్ లష్కర్ తోయిబా కానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్, TRF, రియాజీ, వీళ్ళందరూ కూడా ఈ చూసుకొని మన భారతదేశం లైన్ కంట్రోల్ చేయకుండా, లైన్ క్రాస్ అవ్వకుండా మన స్పేస్ నుంచి వాళ్ళని టార్గెట్ పెట్టి అక్కడ ఎయిర్ స్ట్రైక్ చేశారు. అక్కడ వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. ఎందుకంటే 2-3 రోజుల నుంచి యుద్ధం వస్తుందని వాళ్ళు ఆల్రెడీ ప్రకటిస్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, ఖాళీ చేసి ఉంటారు. బట్ ఏదైతే ఆ స్థావరాలను అయితే కూల్చారు. ఓకే అనేది ఒకటి మనకు అర్థమైంది.
కానీ ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు ఏమంటారంటే ఇదిగో అక్కడ వాళ్ళే మా సివిలియన్స్ మీద అటాక్ చేశారు, ఒక మాస్క్ మీద కూడా అటాక్ చేశారు, దాంట్లో చాలామంది చిన్నపిల్లలు చచ్చిపోయారు, మహిళలు చచ్చిపోయారు అని చెప్పి ఇది అబద్ధానికి దిగారు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. మేము అంటే వీళ్ళేందో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం దేశంలో అమెరికా లాంటి వాడు, చైనా వాడు వీళ్ళందరూ రావాలి, అయ్యో పాకిస్తాన్లో చిన్నపిల్లల్ని చంపారట, ఆడవాళ్ళని చంపారంట అని చెప్పి వీడు. భారతదేశం చాలా క్లియర్గా చెప్పింది ఏంది, వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ ఎయిర్ స్ట్రైక్స్ ఎక్కడ చేశారు, ఈ యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ మీదే చేశారు. అక్కడ చిన్నపిల్లలు ఎందుకు ఉంటారు, ఆడవాళ్ళు ఎందుకు ఉంటారు, టెర్రరిస్టులు ఉంటారు. ఓకే, సో వీడు అబద్ధానికి దిగాడు, పాకిస్తాన్కి సంబంధించినాడు. ఇప్పుడు వీళ్ళు పాకిస్తానీ సిటిజన్స్ వీళ్ళు ఏమంటారంటే మాకు అక్కడ శబ్దాలు వచ్చినాయి, శబ్దాలు వస్తే అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వచ్చారట వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు త్వరగా వేకేట్ చేయండి, అక్కడ బాంబ్ బ్లాస్ట్ల శబ్దాలు ఏవైతే ఇండియా నుంచి వస్తున్నాయి, ఇండియా నుంచి చేస్తున్నారు అవి, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వీళ్ళకి సమాధానం చెప్పారట. వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళందరికీ చెప్పి వెకేట్ చేయించారట ఆ ఏరియా మొత్తాన్ని. అది జరిగింది. సో ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇద్దరితో మేము మాట్లాడుతున్నాము, అది రూబీ ఉంటాడుగా రూబియో, ఈ అమెరికా రూబీ మేము ఇద్దరితో మాట్లాడుతున్నాము, ఇది కొన్ని పీస్ఫుల్గా దాన్ని సొల్యూషన్ చేయడానికి ట్రై చేస్తున్నామని అమెరికా వాళ్ళు చెప్పింది. ఇది ఎయిర్ స్ట్రైక్కి సంబంధించి భారతదేశం ఎక్కడెక్కడైతే ఎయిర్ స్ట్రైక్ చేసిందో అది కూడా మన ప్లేస్లో నుంచి మనుషులు లేనటువంటి రైఫిల్ జెట్ని పంపించి అక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్న స్థావరాలను మాత్రమే కొట్టారు ప్రస్తుతానికి. ఇది జరిగింది. థ్యాంక్ యూ, నమస్కారం.